డ్రగ్స్ కేసు దర్యాప్తుపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో చాలా మంది ప్రముఖుల పేర్లు గల్లంతయ్యాయని పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్ మరికాసేపట్లో విచారణకు రానుంది. డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థతో డ్రగ్స్ విచారణ జరిపించాలని కోరుతున్నట్లు ఆయన తెలుస్తుంది. మరి దీనిపై హైకోర్టు ఎటువంటి విచారణ జరిపించే అవకాశం కనిపిస్తోంది? వాస్తవానికి వాళ్ళ 12 లోపు ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అంటే ఇటీవల 15 రోజుల పాటు సినీ ప్రముఖులను సిట్ బృందం ఎక్సైజ్ శాఖ విచారించింది. ఈ నేపథ్యంలో వారు ఎవరిని కూడా నిందితులుగా చూపలేదు. అయితే మైక్ కమింగ్ లాంటి వాళ్ళను విచారించి వారిని అరెస్ట్ చేశారు. కానీ ఇందులో అనేక మంది సినీ ప్రముఖులు తీసుకున్నారు, సప్లై చేశారు, పబ్బుల్లో కూడా వారు సప్లై చేశారనే అభియోగము ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టారేమో అనే అనుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలో అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ లాంటి సంస్థల పర్యవేక్షణలో సిట్ బృందంతో కానీ ఇంకెవరితోనైనా సరే దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని కోరారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ వాడుతున్నారని ఇటీవల సమాచారం ఉన్నా సరే వారిని పక్కన పెట్టేస్తున్న రేవంత్ రెడ్డి పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తానికి 12 లోపు ఇది విచారణ కానుంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అనేక మంది ఇండస్ట్రీ ప్రముఖులను ఇంకా విదేశీయులను కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిని కూడా ముట్టుకోలేదు. వారిని కేవలము సాక్షులుగా బాధితులుగానే చూస్తారన్న అనుమానంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం మనకు అర్థమవుతుంది. మొత్తానికి 12 గంటలకు 12 లోపు మరి హైకోర్టు ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తుంది అనేది తేలాల్సి ఉంది. రైట్ సందీప్.